హాయ్ అండి. వెల్కమ్ టు ప్రైతి అండ్ జిత్విన్. ఈరోజు వీడియో ఏంటంటే బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి అంటే ఒక పెళ్ళిళ్ళకి కాకుండా నార్మల్గా ఏ చిన్న ఫంక్షన్స్కి ఏదైనా ఫ్రెండ్స్ పిలిచినా లేకపోతే వేరే బయట వాళ్ళ ఫంక్షన్స్కి ఏదైనా కూడా ఇలా సింపుల్గా ఎలా రెడీ అవ్వాలనేది చూపిస్తాను. అందరూ రెడీ అవుతాం, ఒక్కొక్కరు ఒక్కొక్కలా రెడీ అవుతారు కదా. సో నేను ఎలా సింపుల్గా రెడీ అవుతానో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో నేనైతే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ముందు ఒక సారీ అనుకుంటాను కదండి. సో నేనైతే ఈరోజు ఈ బ్లాక్ సారీ అనుకున్నాను. బ్లాక్ సారీ బ్లౌజ్ ఎలా కుట్టించానో ఏంటి, అలాగే సారీ డీటెయిల్స్ కూడా మీకు చెప్తాను లాస్ట్లో. ఇప్పుడైతే ఎలా రెడీ అవుతాను ఏంటి అనేది చూపిస్తానండి. ముందుగా మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటున్నాను నేను. మాయిశ్చరైజర్ అయితే నేను ఈ బ్రాండ్ వాడుతున్నాను. సో ఎవరికి మాయిశ్చరైజర్ నచ్చితే ఆ మాయిశ్చరైజర్ వాడచ్చు. నెక్స్ట్ వచ్చేసి సేమ్ బ్రాండ్లోనే సన్ స్క్రీన్ లోషన్ అండి. దీంట్లోని కొంచెం సన్ స్క్రీన్ లోషన్ తీసుకుంటున్నాను నేను. నార్మల్గా అయితే డైలీ ఇదే సన్ స్క్రీన్ వాడతానండి. ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఇది డర్మా టచ్లోని కొంచెం ఇది కొంచెం 90% సన్ స్క్రీన్ బేసేనండి, బీబీ క్రీము. ఇది కొంచెం అప్లై చేస్తున్నాను, ఒక్క డ్రాప్ అంతే. మరి మేకప్లా ఉంటే నాకు నచ్చదు, మేకప్ వేసినట్టు ఉంటే. జస్ట్ అందుకే ఇలా చేసి రెండు మిక్స్ చేస్తున్నాను. ఇలా మిక్స్ చేస్తే నా స్కిన్ కలర్లో వస్తుంది. ఇప్పుడు దీన్ని నేను ఫేస్ నెక్కి అప్లై చేసుకుంటానండి. ఇక్కడ ప్యాచెస్ కూడా ఉండవండి, ఇలా రాసుకుంటే. నేను ఎప్పుడు కూడా ఈ డర్మా టచ్దే వాడుతున్నాను, బీబీ క్రీము. ఎక్కువ మేకప్ వేసినట్టయితే అస్సలు ఉండదండి, నాకు అలా నచ్చదు కూడాని. సో ఇలా రెడీ అవుతాను సింపుల్గా. ఇంకా పౌడర్ ఏమీ అప్లై చేయనండి. తర్వాత కాటికి పెట్టుకుంటాను. రోజు పెట్టుకోను, సారీ బ్లాక్ కాబట్టి దానికి తగ్గట్టు కాటికి పెట్టుకుంటాను. నార్మల్గా డైలీ అయితే కాటికి అసలు పెట్టనండి. తర్వాత పైన ఐలైనర్ పెట్టుకుంటాను. ఇలా బ్రష్ టైప్ తీసుకుంటానండి ఎప్పుడు కూడా, నాకు ఈజీగా ఉంటుందని చెప్పి. ఐలైనర్ కూడా రోజు పెట్టుకోను, ఎప్పుడైనా పెట్టుకుంటాను. ఇలా ఫంక్షన్స్కి వెళ్ళినా, మ్యారేజెస్కి అయితే కొంచెం వేరేగా రెడీ అవుతానండి. జస్ట్ చిన్న చిన్న ఫంక్షన్స్కి, బయట ఫంక్షన్స్ ఏదైతే ఫ్యామిలీ ఇంట్లో ఫంక్షన్స్ మాత్రమే కొంచెం గ్రాండ్గా రెడీ అవుతాను. మిగతా ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా ఇలాగే రెడీ అవుతాను.
ఐలైనర్ కూడా మరి థిక్గా ఇష్టం ఉండదండి నాకు. ఇలా లైట్గా పెట్టుకోవడమే ఇష్టం. అంటే పెట్టుకున్నానా లేదా అన్నట్టు ఉంటే ఇష్టం. ఎందుకంటే ముందు ఈ క్రీమ్స్ అన్ని రాసేసుకుంటే ఒక పని అయిపోతుంది, మనకి మళ్ళీ బ్లౌజ్ కంటుకోవడం అలా ఏం ఉండదని చెప్పి ముందే ఇలా క్రీమ్స్ ఇవన్నీ రాసేసుకుంటాను. ఇప్పుడు సారీ కట్టుకున్న తర్వాత మిగతావి జ్యువెలరీ ఇవన్నీ కూడా, హెయిర్ స్టైల్ అవన్నీ కూడా అప్పుడు చూపిస్తాను. ఫైనల్ గా సారీ అయితే కట్టేసుకున్నాను. సారీ గురించి మీకు లాస్ట్ లో చెప్తాను. ఇప్పుడు నేను లిప్స్టిక్ తక్కువ వాడతాను, లిప్ బామ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తానండి. సో లిప్ బామ్ పెట్టేసుకున్న తర్వాత నాకు బాగా అలవాటు, ఎక్కడికి వెళ్ళినా నాకు ఈ పైన సింధూరం పెట్టుకోవడం బాగా ఇష్టం. సో సింధూరం పెట్టుకుంటా. సక్క అందం దీనివల్ల వస్తుందని నా ఫీలింగ్. నాకు బాగా ఇష్టం సింధూరం పెట్టుకోవడం. బ్లాక్ కదా, బ్లాక్ స్టిక్కర్ పెట్టుకుంటాను. కొంచెం పెద్ద సైజు, మామూలుగా చిన్న సైజు స్టిక్కర్ పెట్టుకోవడం బాగా అలవాటు. ఇలా ఏదైనా సిచ్యువేషన్ తగ్గట్టు ఎప్పుడైనా కొంచెం కనిపించేలా పెట్టుకుంటాను ఇలా. ఇప్పుడు జ్యువెలరీ దీనికి ఈ సారీకి ఏం సెట్ అవుతుందో చూపిస్తాను. ఇకైతే ఇది పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఈ సెట్ వచ్చి నేను మీషోలో కొనుక్కున్నానండి. మీషోలో చాలా తక్కువగా వచ్చింది, 170కో ఎంతో. బ్లాక్ సారీస్కి వాటికి చాలా బాగుంటాయి, ప్లెయిన్ సారీస్కి వాటికి మాత్రం ఇలా జర్మన్ సిల్వర్ జ్యువెలరీ బాగా సెట్ అవుతుంది. అలాగే ఫింగర్ రింగ్ కూడా, నోస్ పిన్ కూడా ఉంది దీనికి. సో ఇప్పుడైతే హెయిర్ స్టైల్ అండి. నేను ఎప్పుడు కూడా ఎక్కువ ఒకే హెయిర్ స్టైల్ వేసుకుంటాను. సో హెయిర్ స్టైల్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. జస్ట్ ఇలా తీసుకొని ఇక్కడ క్లిప్ పెట్టేసుకుంటాను. క్లిప్ పెట్టుకున్నాక ఇలా ముందుకు తీసుకొని ఇలా 2 పాయలు తీసుకొని, ఇలా ఈతపాయలు ఉంటాయి కదా, ఈతపాయలు జడ వేసుకుంటానండి. చూసారు కదండి, హెయిర్ స్టైల్ అయితే ఎప్పుడు ఎక్కువ ఇలానే వేసుకుంటాను. ఇలానే ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి అయితే ఇలా సింపుల్గానే రెడీ అవుతాను. ఇంకేమీ అప్లై చేయను ఫేస్కి, ఫౌండేషన్స్ ఎక్కువ అలా ఏం అప్లై చేయడం నాకు నచ్చదు. మేకప్ అలా ఎక్కువ నచ్చదు, ఇష్టం ఉండదు. సో కొంచెం ఎంతో కొంత అమ్మాయిగా ఈ మాత్రమే రెడీ అవ్వాలనిపిస్తుంది కదా, సో ఇలా రెడీ అవుతాను. సో బ్యాంగిల్స్ ఇప్పుడు దీనికి మ్యాచింగ్ వేసుకుంటాను. సో బ్లాక్ బ్యాంగిల్స్, దానికి ఇంకొంచెం యాడ్ చేస్తాను. ఇంకా బ్యాంగిల్స్ ఇలాంటివి 3 బాక్సెస్ ఉంటాయండి. 3 బాక్స్లో కూడా బ్యాంగిల్సే.
ఇవి ఇలా మ్యాచ్ చేసి ఒకే హ్యాండ్కి వేసేసుకుంటాను. ఇలా ఇంకో హ్యాండ్కి వచ్చి వాచ్ పెట్టుకుంటాను. అలాగే బ్యాంగిల్ కూడా ఈ హ్యాండ్కే పెడతాను ఇలాగా. సో కంప్లీట్ అవుట్ఫిట్ ఇప్పుడు మీకు చూపిస్తాను. బ్లౌజ్ అయితే ఇలా కుట్టించుకున్నానండి. బ్లాక్ అయితే ఫుల్ క్లోజ్డ్, ఫ్రంట్ ఇలా కాలర్ నెక్ పెట్టి కుట్టించుకున్నాను. జ్యువెలరీ అయితే మీషోలో తీసుకున్నాను. జర్మన్ సిల్వర్ జ్యువెలరీ అంటే మీకు చాలా మోడల్స్ వస్తాయి మీషోలోని. సో మొత్తం శారీ అయితే మీకు చూపిస్తాను ఉండండి. ఫుల్ శారీ ఎలా ఉందో మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి, కింద కలంకారీ వచ్చింది, గ్యాప్ బార్డర్ అనమాట. ప్యూర్ చినాన్ సిల్క్ అండి. నేనైతే ఈ శారీ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నానండి. చూసారు కదండి శారీ లుక్ ఎలా ఉందో, చాలా బాగుంది. చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడాని. ఈ శారీ వచ్చేసి నేను దివా క్లాతింగ్ స్టూడియో అని ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నానండి. చాలా బాగున్నాయి, చాలా రీజనబుల్గా కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే ఇంత మంచిగా ఇంత ప్యూర్గా అసలు ఆన్లైన్ పేజెస్ అస్సలు నమ్మలేకపోతున్నాము. నేను కూడా జెన్యున్ ప్రోడక్ట్ కాబట్టే మీకు చెప్తున్నానండి. సో మీరు ఆ పేజ్ ఫాలో అవ్వండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. మీకు నచ్చితే కనుక ఆ పేజ్లో ఒకసారి చూసి, చాలా డిఫరెంట్ సారీస్ ఉన్నాయి. మీరు అన్నీ కూడా మీకు బయట కంటే ఆ పేజ్లో చాలా రీజనబుల్గా కూడా ఉన్నాయి. రెడీ చూసారు కదండి, నేనైతే ఇలా సింపుల్గా రెడీ అవుతాను. ఏదైనా చిన్న ఫంక్షన్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా కొంచెం పెళ్ళిళ్ళకి అయితే ఇంకొంచెం గ్రాండ్గా రెడీ అవుతాను. నార్మల్గా అయితే ఇలానే రెడీ అవుతాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.